నాకు సామెతలు చెప్పడం రాదు గానీ, పాకిస్తాను ఎలా ఏడుస్తుంది? అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా అక్కడ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళని చంపేస్తాము, లేదా బాంబులతో లేపేస్తాము అని చెబుతా ఉంటే, విదేశీ క్రికెట్లు రావడం మానేశారు. అది పక్కన పడేసి, భారత్‌లో ఐపీఎల్ ఉంది. బీసీసీ ఏమొచ్చేసి మా పీఎస్ఎల్‌ని ఆడనివ్వకుండా విదేశీ క్రికెటర్లకి ఎక్కువ డబ్బులు ఇచ్చి మరి వాళ్ళకు ఉన్నటువంటి ధరల కంటే కూడా ఎక్కువ ఇచ్చేసి మరీ రప్పించేసి మా యొక్క పీఎస్ఎల్ పరువు తీయడానికి చూస్తోంది అన్న విధంగా మోసిన్ నఖ్వీ ఇప్పుడు విమర్శిస్తున్నాడు. అంటే ఇది ఒక కవర్ డ్రైవ్. అక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఏమొచ్చేసి ఇక్కడ చంపేస్తామని బెదిరిస్తుంది. మీరు క్రికెట్ నిర్వహిస్తే ప్రేక్షకుల మధ్యలో బాంబు పెట్టేస్తాం, మీరేమైనా చేసుకోండి అన్న విధంగా బెదిరిస్తుంది కదా. సో అదే జరిగితే కొన్ని వేల మంది చనిపోతారు. అది క్రికెట్ చరిత్రకే మాయన మచ్చ అవుద్ది. అందుకనే పాకిస్తాన్ ఏం చేసింది, ఈ 2 మ్యాచ్లు పాకిస్తాన్ కేవలం రెండు స్టేడియాల్లోనే మొత్తం లీగ్ అంతా కూడా కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. ఒకటి కరాచీ, 2 లాహోర్. ఈ గడాఫీ స్టేడియం, ఇంటర్నేషనల్ బ్యాంక్ స్టేడియం తప్ప ఇంకేమీ లేదు. అదే నేషనల్ బ్యాంక్ స్టేడియం ఏది ఉంది కదా, అక్కడ తప్ప ఇంకెక్కడ పెట్టడానికి లేదు. అది కూడా క్లోజ్ డోర్ క్రికెట్, అంటే డోర్లు ఓపెన్ చేయకుండా, అంటే ప్రేక్షకులు లేనటువంటి క్రికెట్ని క్లోజ్ డోర్ క్రికెట్ అంటారు కదా. ఆ విధంగా మొత్తం గేట్లన్నీ కూడా మూసేసి జరిపించుకోవడం, అంతకుమించి ఏం లేదు. లోపల ఉంటే మహా ఉంటే మొత్తం టీములు 2 టీములు, అలాగే అక్కడ క్రూ కలిపితే 100, 150 మంది, 200 మంది, అంతకుమించి అయితే ఉండరు. కొన్ని వేల మంది మధ్యలో చూడాల్సినటువంటి క్రికెట్ కేవలం ఆ క్రూ మధ్య జరుపుకోవాల్సి వస్తుంది. ఎందుకు? ఆఫ్ఘనిస్తాన్లో వీళ్ళు చేసినటువంటి దాడి అలాంటిది. అది బెదిరించడమే కాదు, చేసినా చేస్తుంది. అందుకే పెషావర్లో కూడా పెట్టడం లేదు. పెషావర్ ఏంటి, ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ దగ్గర ఉంటుంది. అందుకనే అక్కడ ఒక బాంబు వేస్తే మొత్తం బాంబు లగాదేంగి అంటే మొత్తం అయిపోద్ది కదా. అందుకోసమని వీళ్ళు క్రికెటర్స్ కూడా భయపడిపోయి అక్కడికి వెళ్ళడం లేదు. 2009లో శ్రీలంక క్రికెటర్స్ మీద కూడా జరిగినటువంటి దాడితో ముక్కో మూలుగో బయటపడ్డారు వాళ్ళు ప్రాణాలతో. లేకపోతే ఆ రోజు అయిపోతుంది. జయసూర్యకి కూడా ఏదో దెబ్బలు తగిలాయి అన్నారు. ఇప్పటికి కూడా శ్రీలంక దాని గురించి మాట్లాడుతుంది. అలాంటి సంఘటనలు, అంటే మీరు క్రికెటర్స్ని ఏ విధంగా రక్షిస్తారు? ఇప్పుడు మేము దేశ అధికారులకి ఏ విధంగా అయితే భద్రత ఇవ్వగలుగుతున్నామో, దేశాధినేతలకి అలాంటి భద్రత ఇవ్వగలుగుతాము, అలాంటి భద్రత ఇస్తాము అని చెప్పినా సరే ఒక్కడు కూడా రావడం లేదు. ఒకరో ఇద్దరు తప్ప ఎవరు రావడం లేదు. అంతగా అప్పుడే పడిపోయారు వాళ్ళు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఐపీఎల్ మీద తోసేస్తుంది. వాస్తవానికి ఐపీఎల్కి పిఎస్ఎల్కి సంబంధం లేదు. వాస్తవమే, మీ ఒక విధంగా చెప్పింది అది కరెక్టే. ఎలాగా అత్యధిక డబ్బులు ఇచ్చి తెప్పించుకోవడం కాదు. ఐపీఎల్ అంటేనే దాని రేంజ్ అది. ఇక్కడ ఒక రీప్లేస్మెంట్కి ఇచ్చినటువంటి డబ్బులు కూడా మీరు అక్కడ మెయిన్ ప్లేయర్కి ఇవ్వరు. అంటే మరి ఎలా ఉంటుందో చూసుకోండి. మీ యొక్క మార్కెట్, మా యొక్క మార్కెట్. పైగా ఐపీఎల్లో ఆడితే ఏ క్రికెటర్కి అయినా సరే ఫాలోయింగ్ పెరుగుతుంది. అంటే ఫాలోవర్స్ పెరుగుతారు, ఫామ్లోకి వస్తాడు. క్రికెట్లో మెలకువలు తెలుస్తాయి. కానీ అదే పిఎస్ఎల్ ఆడితే ఎవడాడాడో, ఎందుకు ఆడాడో, ఎవడ పేరు తెలియదు. అది ఒక కారణమే. అయితే ఐపీఎల్కి హ్యాండ్ ఇవ్వలేదా? ఐపీఎల్కి కూడా ఆసీస్ వాళ్ళు 3-4 హ్యాండ్ ఇచ్చారు. ఇలాంటి పరిస్థితులు ఏ క్రికెట్కైనా వస్తాయి. కానీ మేము ఏది దాచుకోము, ఏది ఎవడి మీద తోసేయము, నీలాగా చేతగాక.